ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎవరికి సూటబుల్ అనేది కూడా చాలా మంది డౌట్. సో బేసిక్గా ఇది మెయిన్గా మగవారిలో చేస్తారు, అంటే 90% అనుకోవచ్చు. బట్ ఒక 10% ఆడవారిలో కూడా చేస్తారు. మగవాళ్ళల్లో మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది ఒకటి ఉంటుంది. సో అందులో ఏంటి అంటే వెనక భాగంలో డోనర్ ఏరియాలో బలంగానే జుట్టు ఉంటుంది, కానీ ముందు క్రౌన్ పార్ట్ కానీ లేకపోతే ఫ్రంటల్ పార్ట్ కానీ హెయిర్ లాస్ అవుతుంది. సో వీళ్ళకి చేస్తాం. ఏ ఏజ్ వాళ్ళకి చేస్తాము అంటే కొంతమందికి 20 ఇయర్స్ నుంచే వాళ్ళకి హెయిర్ లాస్ అనేది చూస్తూ ఉంటారు. సో 20 ఇయర్స్ నుంచి మనకి ఏజ్ లిమిట్ లేదండి. ఒక 55-60 ఇయర్స్ వాళ్ళకు కూడా మేము చేస్తూ ఉంటాం. సో ఇది బేసిక్గా అందరికీ సూటబుల్. అలాగే ఆడవారిలో ఏంటి అంటే కొంతమందికి ఫీమేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ లాస్ అనేది ఉంటుంది. ఆ ముందు భాగం అంతా కూడా పల్చగా కనిపించడము, ఇట్లా పాపడి తీసినప్పుడు కూడా హెయిర్ అంతా కూడా ఎక్కువ కనిపించడం అలా ఉంటుంది. సో అలా ఉంటే వాళ్ళకి ఏంటి అంటే నో షేవ్ మెథడ్లో చేస్తాము. అంటే వాళ్ళకు కూడా వెనక నుంచే తీసుకుంటాము, మొత్తం హెయిర్ అంతా కూడా షేవ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం భాగం వరకు షేవ్ చేసుకొని అక్కడి నుంచి ఈ బలమైన హెయిర్ ఏదైతే ఉందో ముందు ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. దాంతో చాలామంది చాలా సాటిస్ఫైడ్ ఉంటారు అండ్ 100% రిజల్ట్ చూడవచ్చు.